పాస్టర్ ప్రవీణ్ కేసులో ఏంటంటే, రకరకాల యాంగిల్స్ ఒక మతానికి సంబంధించినటువంటి వ్యక్తుల్ని జనం ఎట్లా డీల్ చేస్తారు? మతం అనేది బేసిక్‌గా లైఫ్‌లో మనం ఒక మంచి పొజిషన్‌కి వెళ్ళడానికి తోడ్పడేటువంటి ఒక కార్ లాంటిదని అనుకోండి. ఒక కారు. మనం కారు ఎందుకు ఎక్కుతాం? మన డెస్టినేషన్‌కి రీచ్ అవ్వడానికి. ఒక ఒక శాంతి, లేకపోతే ఒక స్పిరిచ్యువాలిటీ ఇలాంటి డెస్టినేషన్‌ని రీచ్ అవ్వడానికి మనం ఎంచుకున్నటువంటి ఒక సాధనం. ప్రయాణం చేయడానికి ఎంచుకున్నటువంటి ఒక వెహికల్ మతం. అది క్రిస్టియానిటీ అయినా, హిందూయిజం అయినా, ఇస్లాం అయినా, బుద్ధిజం అయినా, సిక్ ఏదైనా సరే ఒక కారు. అయితే ఈ ఈ ఎస్పెషల్లీ గడిచిన 50 సంవత్సరాలు, 40 సంవత్సరాలుగా జనాలకి చేరుకునే డెస్టినేషన్ ఏంటి? అక్కడ ఏముంటది? ఆ దేవుడికి సంబంధించి మనం ఏం తెలుసుకుంటాం? ఎలా ఈ కారులో వెళ్తున్నప్పుడు దాన్ని ఎంత జాగ్రత్తగా డ్రైవ్ చేయడం అనేది జాగ్రత్తగా నేర్చుకోవడం ఎట్లా? ఇవన్నీ వదిలేసారు జనాలు కంప్లీట్‌గా. వీళ్ళ పిచ్చి ఎక్కడికెళ్ళిపోయిందంటే, కారు మీద పడ్డారీళ్ళు. కారు మీద పిచ్చి పట్టుకుంది ఈళ్ళకి. మా హిందూయిజం గొప్ప, మా క్రిస్టియానిటీ గొప్ప, మా ఇస్లాం గొప్ప, మా మతం గొప్ప, మా దేవుడు గొప్ప. ఇదే తప్ప మనం ఆహ్, ఆ మతాన్ని ఉపయోగించుకొని ఒక అద్భుతమైనటువంటి స్థితికి ఎట్లా చేరుకోవాలి? ఏ మతమైనా అల్టిమేట్‌గా ఏం చెప్తది? ఏ దేవుడైనా అల్టిమేట్‌గా ఏం చెప్తాడు? చాలా సింపుల్ థింగ్స్. తోటివాడికి సహాయం చెయ్యి. స్పిరిచ్యువల్‌గా నేను అనేటువంటి అహంభావాన్ని పక్కన పెట్టి, దేవుడే సర్వస్వం అనేది అర్థం చేసుకొని, స్వార్థంతో వదిలేసి, వైలెన్స్‌ని పక్కన పెట్టి, ప్రశాంతంగా బతకడం నేర్చుకో. కానీ దీన్ని నేర్చుకోవడానికి నీకు ఎన్నో నాగరికత సమాజంలో అయినా, నాగరికత లేని సమాజంలో అయినా ఎన్నో ఇబ్బందులున్నాయి కాబట్టి, వాటిని అధిగమించడానికి ఇదిగో రిలీజియన్‌లో ఉన్నవి ఇవన్నీ ఫాలో అవ్వు. ఫైనల్‌గా నువ్వు రీచ్ అవుతావు అని చెప్తది ఏ రిలీజియన్ అయినా. కానీ వీళ్ళకి ఈ మతం పిచ్చి పట్టేసుకుంది. మతం పిచ్చి పట్టుకోవడమే అంటే ఈ కారు పిచ్చి పట్టుకోవడమే గాకుండా, కార్‌ని ఎవరైతే డ్రైవ్ చేయడం ఆళ్ళకొచ్చని బిల్డప్ ఇచ్చి, నేర్పిస్తున్నాం అని బిల్డప్ ఇస్తారో, వాళ్ళ పిచ్చి పట్టుకుంది. అల్టిమేట్‌గా కారు నేర్పించేవాడు. ఈళ్ళిద్దరి పిచ్చి ఈళ్ళకి పట్టుకుంది జనాలకి. అంటే క్రిస్టియానిటీలో పాస్టర్‌ల పిచ్చి, క్రిస్టియానిటీ పిచ్చి. హిందూయిజంలో పూజారులో, స్వామీజీలో ప్రవచనాలు చెప్పేవాళ్ళు ఆళ్ళ పిచ్చి, హిందూయిజం పిచ్చి. ఇస్లాంలో మౌలాలో ఎవరో ఈళ్ళందరూ ఉంటారు. వీళ్ళ పిచ్చి. వాళ్ళతో పాటు ఇస్లాం పిచ్చి. ఇది పట్టుకుంది తప్ప అల్టిమేట్‌గా వీళ్ళకి దేవుడి పట్ల, స్పిరిచ్యువాలిటీ పట్ల ఇష్టము, ఈ కైండ్ ఆఫ్ థింగ్ అంతా పోయింది. కంప్లీట్‌గా మెంటాలిటీ అంత వరస్ట్‌గా తయారైంది. ప్రవీణ్ ఈ పాస్టర్ ప్రవీణ్ కేస్‌లో చివరికి అల్టిమేట్‌గా ఆయన డ్రంక్ చేసి నేను నేను తప్పు పట్టను. ఆయన పాస్టర్ అవ్వని, స్వామీజీ అవ్వని, ఇంకోటని ఆయన మందు తాగడం అనేది వ్యక్తి యొక్క పర్సనల్ వ్యవహారం. అసలు తప్పు కాదు. కానీ దాన్ని కూడా కొంతమంది పాస్టర్‌లు ఈగోకి తీసేసుకొని అమ్మో! ఫైనల్‌గా ఇతను ఇట్లా మందు తాగాడనేది బయటపడిపోయింది. దీన్ని ఎట్లాగైనా కవర్ చేయాలని అతని ఫేస్‌కి ఇంకేదో చైనావాడి ఫేస్ పెట్టి మార్పులు చేసి, దాన్ని కూడా ఏదో కుట్ర చేశారని. అసలు ఎందుకు ఒక పాస్టర్ మీదో, ఒక స్వామీజీ మీదో, ఒక ఇస్లాంకి సంబంధించిన వ్యక్తి మీదో ఎందుకు ప్రభుత్వాలో, పోలీసులో, లేకపోతే హిందువులో, క్రిస్టియన్‌లో, ఇస్లాం వాళ్ళు ఇంకొకళ్ళ మీద ఎందుకు అంత అంత చేస్తారు ఎందుకు? నిజంగా ఆయన మీద ఏదైనా కోపం ఉండి అటాక్ చేసేవాళ్ళైతే నిజంగా అటాక్ చేసేస్తారు. అక్కడితో క్లోజ్ చాప్టర్. అంతేగాని మీరు అనుకుంటున్న ఇంగ్లీష్ సినిమాలు ఎక్కువ చూస్తున్నారేమో. ఆ లెవెల్‌లో ఎక్కడో హైదరాబాద్‌లో మొదలైనటువంటి వ్యక్తి ఇక్కడ రాజమండ్రి దగ్గర జరిగే ఇన్సిడెంట్ వరకు ప్రతి సీసీ కెమెరాల్ని మార్ఫ్ చేసుకుంటూ, దాంట్లో ఒక వ్యక్తిని కొత్తగా పెట్టుకుంటూ అంత సినిమాటిక్ థింగ్స్ బయట జరగవు. చాలా రేర్‌గా జరుగుతాయి. దాని గురించి అంత ఆలోచించడం తగ్గించుకోవాలి. అంత ఇగోని తగ్గించుకోవాలి. పాస్టర్‌ల పరువు పోయిందనే ఫీలింగ్‌లోంచి మీరు క్రియేట్ చేస్తున్న కొత్త అబద్దాలను పక్కన పెట్టాలి. ఇదే ప్లేస్‌లో ఒక స్వామీజీ ఉంటే స్వామీజీలో హిందూయిజం సంబంధించినోడు ఇట్లా చేసేవారు. ఇదంతా కూడా ఒక కుట్ర కావాలని చేస్తున్నారు క్రిస్టియన్స్ అని ఒక వర్గం. లేకపోతే ఇస్లాం సంబంధించినోడు చేసుంటే కావాలని చేస్తున్నారు క్రిస్టియన్స్, హిందూస్ అని ఒక వర్గం. ఈ ఈ ఈగోలు దెబ్బతింటాయి ఈళ్ళకి. ఒక స్వామీజీ మందు తాగి ఏదన్నా తప్పు చేసి లేకపోతే ఎవరి మీదన్నా ఇట్లా అత్యాచారాలు చేస్తే ఈళ్ళందరికీ హర్ట్ అయిపోయి హిందూయిజం మీద దాడిగా ఫీల్ అవుతారు. ఇప్పుడు ఈ పాస్టర్ ప్రవీణ్ ఇట్లా తాగడం వల్ల ఇట్లా జరిగింది ఆయనకి యాక్సిడెంట్ చాలా బాధాకరం. లేదు ఇందులో డౌట్లున్నాయంటే న్యాయపరంగా మనం పోరాటం చేయొచ్చు. లేదు ఇందులో గూడా ఇప్పుడు పోలీసులు చెప్పిందే నమ్మేసేయాలి మనం. ఇంకేమి లేదు ఇంతకు మించి చచ్చినట్టు నమ్మాలనేమి లేదు. ఖచ్చితంగా లీగల్‌గా పోరాటం చేయాలి. వీళ్ళందరూ తీసుకెళ్ళి దీన్ని కోర్ట్‌లో సబ్మిట్ చేస్తారబ్బా! ఈ పోలీసులు మీరు ఏదైతే మీరు చెప్తున్నారో కాదని, ఇదంతా కోర్ట్‌లో సబ్మిట్ చేస్తారు. సుప్రీం కోర్ట్ వరకు కూడా ఇదే వాళ్ళకి ఎఫ్ఐఆర్ కింద, చార్జ్ షీట్ కింద, ఎవిడెన్సెస్ కింద ఫైల్ చేస్తారు. ఇవన్నీ పిచ్చి పిచ్చిగా ఇష్టం వచ్చినట్టు మార్పులు చేసేసి అవి ఇచ్చేస్తే, నిజంగా మీరు మీరు చేసేవి మార్పులు కానీ మీరు అనుకుంటున్నది నిజం అనుకుంటే కాసేపు, అవన్నీ ఇస్తే రేపొద్దున ఆళ్ళ ఉద్యోగాలు పోతాయి. ఆళ్ళ జీవితాలు పోతాయి. అలా ఎందుకు చేస్తారు? ఎవరో ఒక హిందూ సంఘాల వాళ్ళు అట్లా చేశారని అనుకోవచ్చు. పోలీసులు ఎందుకు జేస్తారు? ప్రభుత్వం ఎందుకు జేస్తారు? ప్రభుత్వం క్రిస్టియన్స్‌కి వ్యతిరేకంగా ఉన్నట్టు మీరు ఫీల్ అవుతున్నారు కాబట్టి అట్లా దాన్ని కన్సిడర్ చేసినా గూడా, రేపొద్దున సుప్రీం కోర్ట్‌లో అక్కడ ప్రొడ్యూస్ చేసుకుంటే ప్రభుత్వాలకు చాలా ఇబ్బందవుతది. అంత మూర్ఖంగా ప్రవర్తించరు. మనలాగా ఆలోచించరు. అల్టిమేట్‌గా నిజాలను బయట పెట్టడం
పోలీసులు, ప్రభుత్వాలు తప్పులు చేయవని కాదు. ఎక్కడ చేస్తాయి అంటే నిర్లక్ష్యం విషయంలో చేస్తాయి. ఇదే పాస్టర్ ప్రవీణ్ లాంటి పరిస్థితి మీకో, నాకో వచ్చిందండి. ఇంతగా ఇన్ని సీసీటీవీ కెమెరాలు వెతికి ఇంత ఇదిగా, ఇంత పిచ్చిగా, ఇంత కైండ్ ఆఫ్ హడావుడి చేస్తారా? చేయరు కదా! అసలు పట్టించుకోరు దీని గురించి అసలు మన ఎవ్వడు కేర్ చేయడు. ఇది ఒక పాస్టర్ దీని గురించి హత్య అన్నట్టుగా ఒక ఫీలింగొచ్చింది. జనాల్లో ఇబ్బందులు, భయభ్రాంతులకు గురవుతున్నారు క్రిస్టియన్స్. ఇది సమాజానికి చాలా పెద్ద మ్యాటర్ కాబట్టి చాలా హై లెవెల్ థింగ్ అవుతుంది కాబట్టి మీడియాలో అప్పుడు ఆ ప్రెషర్ ప్రభుత్వం నుంచి పోలీసులకొచ్చి వాళ్ళు ఈ రకంగా చేస్తున్నారు. మిగతా కేసుల్లో కూడా చేస్తారే. మీకు నాకు ఇలా ఏమన్నా అయినా పెద్దగా ఏం పట్టించుకోరు. అది నెగ్లిజెన్స్ అనేది మన విషయంలో ఉంటది. ఎందుకంటే మనం సామాన్యులం కాబట్టి. ఇలా పెద్ద తరహా వాళ్ళకి ఏదన్నా అయినప్పుడు సమాజంలో ఇష్యూ వచ్చేలా ఉన్నప్పుడు ప్రభుత్వాల నుంచి ప్రెషర్ వచ్చినప్పుడు ఖచ్చితంగా చేస్తారు పోలీసులు. సో, అది అర్థం చేసుకోకుండా దీన్ని కూడా కవర్ చేసి పాస్టర్‌ల పరువు పోయింది. ఎవ్వడి పరువు పోలా. మీరు శుభ్రంగా మీకు మీకు మీకిష్టమైతే స్వామీజీలు, ఈ ఇస్లాంకి సంబంధించినోళ్ళు, పాస్టర్‌లు మీరందరూ కలిసి శుభ్రంగా ఎవరి మందు ఆళ్ళు తాగొచ్చు. లేదు మాకు అలవాటు లేదంటే వదిలేయొచ్చు. దేవుడి పట్ల సిన్సియారిటీగా ఉన్నారా లేదా అనేది చూసుకుంటాం తప్ప, ఆయనకి అలా జరగడం చాలా బాధాకరం. అందులో ఏదన్నా కుట్ర ఉందంటే కలుద్దాం. మనందరం కలిసి ఇప్పటికి దీని మీద కుట్ర ఉందని నమ్మితే మాత్రం పోరాటం చేద్దాం. కానీ మా పరువు పోయింది, పాస్టర్‌ల పరువు అన్నటువంటి ఫీలింగ్‌లోంచి చాలా మంది పాస్టర్‌లు అందరూ కాదు గానీ, ఒక 80% ఆఫ్ ద పాస్టర్‌లు అదే ఆలోచిస్తున్నారు. అది అందులోంచి బయటికి రావాలి. ఎవరి పరువు ఇక్కడ పోలేదు. ఆయనకేదో ఇబ్బంది జరిగింది. ఆయన అనుకోకుండా తాగేసున్నారు. ఆయనకట్లా జరిగింది. లేదు అదంతా అబద్ధం, ఇదంతా కుట్ర అంటే ఖచ్చితంగా ప్రతి మతంలోని వ్యక్తి ముందుకొచ్చి దీని మీద పోరాడదాం. అంతేగాని పరువు పోయిందని చెప్పేసి కొత్త కొత్త అబద్దాలను మనమే సృష్టించి వేరే వాళ్ళని ఎవరినో బ్యాడ్‌గా పోర్ట్రే చేయాలనుకోవడం చాలా దారుణమైనటువంటి అంశం.